వారణాసి వ్యక్తి పాక్కు గూగచారి చేస్తున్నాడని అరెస్ట్. వాట్సాప్లో 600 మందికి పైగా గజ్వాయ్ హింద్ సందేశాలు పంపిన వ్యక్తి. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ అధికారులు వారణాసిలోని జైత్పుర ప్రాంతానికి చెందిన తుఫైల్ అహ్మద్ అనే వ్యక్తిని పాకిస్తాన్కు గోచర్యం చేసినట్టు ఆరోపణలపై అరెస్ట్ చేశారు. తుఫైల్ అతడి వాట్సాప్ ద్వారా 600 మందికి పైగా వ్యక్తులకు గజ్వాయ్ హింద్ అనే తీవ్రవాదపు సందేశాలను పంపినట్టు విచారణలో గుర్తించారు. అతడు రాజ్ఘాట్, నమోహాట్, జానవాపి కాంప్లెక్స్, వారణాసి రైల్వే స్టేషన్, జామా మసీదు, రెడ్ ఫోర్ట్ వంటి ప్రాముఖ్యమైన ప్రదేశాల ఫోటోలు, వివరాలను పాకిస్తాన్కి పంపాడు. అంతేకాకుండా పాకిస్తాన్లోని ఫైసలాబాద్కు చెందిన నఫీసా అనే మహిళతో నేరుగా సంప్రదింపులు నిర్వహించినట్టు, ఆమె భర్త పాక్ ఆర్మీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. తుఫైల్ సోషల్ మీడియా ద్వారా పాక్కు అనుకూలంగా సరియా విధానాన్ని ప్రోత్సహిస్తూ బాబ్రీ మసీదు ఆటనకు ప్రతీకారం కోరుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సందేశాలు, వీడియోలు షేర్ చేశాడు. అతడి మొబైల్ ఫోన్, సిమ్ కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి లక్నోలోని ఏటీఎస్ పోలీస్ స్టేషన్లో ఫిబ్ నమోదు చేశారు. విచారణ కొనసాగుతోంది. ఇదే తరహాలో ఇటీవల హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను కూడా పాక్ గూఢచారి వ్యవహారంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.